వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? సూర్యాపేటకు వచ్చింది ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు. అందరు బాగున్నారు కదా? మీకు ఎలాంటప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తే బీపీ బాగా పెరిగిపోతుంది? నేను మా ఆయన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఏమైనా తింటున్నప్పుడు మన ఎదురుగా ఒక చిన్న బాబు ఉంటే ముక్కులోకి వెళ్ళి చీమిడి బాగా గారుతుంది అనుకో, వాళ్ళ మమ్మీ తూడ్చకపోతే చాలా ఇరిటేటింగ్ ఉంటది. నువ్వు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు చూసినావో లేదో తెలియదు కానీ పాపం ఎవరైతే టీవీలో ఇప్పుడు భోజనం చేసే టైంలో నువ్వు ఆన్సర్ వాళ్ళకి పెరుగుతుంది బీపీ. సారీ అండి, ఏమనుకోకండి. మీరు తినండి. పిల్లలు చెప్తే వినప్పుడు బీపీ పెరుగుద్ది మనకి. పిల్లలు చెప్తే వినప్పుడు ఎందుకమ్మా? పిల్లలు అంటే వినాలని ఏమైనా రూల్ ఉందా? వాళ్ళ పిల్లలు అర్థం చేసుకోవాలి కదా. మరి వాళ్ళు రాంగ్ చేస్తే మనం కరెక్ట్ చెప్పాలి కదండి, మనం చెప్పింది వినాలి. అవును, మెల్లగా చెప్పాలి. వాళ్ళ పిల్లలు నీకు బీపీ పెరిగితే వాళ్ళకేం పెరగాలి? ఇంకా ప్రతిసారి మెల్లగా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదండి. వినరండి బాబు, మీరే మెల్లగా చెప్పాలి కదా. ఇప్పుడు నేను మీ పిల్లోడిని, నేను వింటలేను, అప్పుడు ఏం చేస్తారు మీరు? కోప్పడతాం. మిమ్మల్ని ఎవరైనా కోప్పడతారా? బెత్తమిస్తే కొట్టేలాగానే ఉన్నదిరా. తప్పు లేనప్పుడు తిడితే బీపీ పెరుగుతుంది. తప్పు లేకుండా కూడా తిడుతురా ఎవరన్నా? తిడితే నిన్ను నీ లైఫ్ లో తప్పు లేకుండా తిట్టిన వ్యక్తి ఎవరు? మా సార్ తిట్టలేదులేండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది మీ ఆయన తిడుతున్నారు అనుకుంటారా? మరి ఎవరు తిట్టారు? ఫ్రెండ్సా? నువ్వు టీవీలో వస్తుంది మా ఆయన అని చెప్తే ఇజ్జత్ పోతుంది అని చెప్పి చెప్పుకోవట్లేదు. నాకు అర్థమైందిలే, నేను రోజు మీ ఆయన తప్పు లేకుండా తిడుతుండు, నాకు అర్థమైంది. బయటికి పోదాం అనుకున్నప్పుడు మా ఆయన రాకపోతే బాగా కోపం వస్తుంది. బయటికి పోదాం అనుకున్నాము. సరే వరల్డ్ కప్ సి రండి మేడం. ఫస్ట్ మా ఆయన కోసం టేస్టీగా వంట చేసి పెట్టినప్పుడు బాగాలేదన్నప్పుడు బీపీ బాగా పెరుగుతుంది. ప్రతి పిల్లానికి మామూలు బీపీ రాదు, కానీ అయినా చక్కగా చేస్తారా వంట? చేస్తాం. మరి మీ ఆయన వంకలు ఎందుకు పెడుతున్నాడు నీకు? ఏదో అట్లా ఇక అంటారు వాళ్ళు, ఏదో వాళ్ళకొక సాటిస్ఫాక్షన్. అప్పుడు బీపీ వచ్చిన ప్రతి పిల్లం ఇంట్లో ఆడవాళ్ళు కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ సరే అండి నెక్స్ట్ టైం బాగా చేస్తారంటారు. అది హౌస్ వైఫ్స్ అంటారు. ఎట్రండి? హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. ఏంటమ్మా ఇది నా కోసమేనా? ఎంత ప్రేమతో తెచ్చావు నువ్వు. ఈడెవడు పోలీస్ స్టేషన్ లో వాంటెడ్ లా ఉన్నాడు? ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉంటది ఫేస్ వాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశంలో సూర్యుడు అందరికీ వెలుగునిస్తే భూమి మీద ఉన్న ఈ సూర్యుడు ఆడవారికి ఆనందాన్ని ఇస్తాడు. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ మొత్తం సూర్యాపేటలో ఉన్న కాలనీలో నుంచి లేడీస్ అందరూ వచ్చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. పెద్దక్క పేరు? కిలకిలా నవ్వుతాను నేను, నా పేరు మంజుల. ఎందుకు వలవలా నవ్వు? ఓడొద్దన్నాడు. ఏం చేస్తుంటారు అలా నవ్వి? హౌస్ వైఫ్ అంటే బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వుతారా? ఎనీ టైం నవ్వుతా. ఎనీ టైం, ఆల్ ది టైం. పక్కింటోళ్ళు ఎప్పుడు ఎర్రగడ్డలు జాయిన్ చేయాలని చూడలే? లేదా? ఓకే. నా జోలికి ఎవడైనా వస్తే బలి, నా పేరు రవలి. పాప మీ ఆయన బలైండి అని చెప్పినావు నువ్వు, అంతే కదా? బాగుందమ్మా. ఎందుకు ఇట్లా వార్నింగ్ ఇస్తున్నావు? ఎవరైనా వస్తున్నారా మీ జోలికి? చుట్టాలు వస్తున్నారా? వస్తారుగా పక్క. వాళ్ళకి వార్నింగ్ అనమాట. ఓకే. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? పెళ్లిలో కడతారు తాళి, నా పేరు అంజలి. పెళ్లిలో కడతారు తాళి. అవునా? అరే రే రే రే. నా పేరు అంజలి. అంజలి అంజలి అంజలి
చెప్పు, నేనంత చిన్నపిల్లని కాదు. డిగ్రీ సెకండ్ ఇయర్. చెడేసుకోలేకపోయామా, లక్షణంగా ఉండేదానివి. అంజలి, మీ పేరమ్మా? నేను బాగా చేస్తాను ఇస్త్రీ, నా పేరు సంతుశ్రీ. ఏడుంది ఇస్త్రీ షాప్ నీకు? షాప్ లేదు, ఇంట్లో. ఇంట్లో ఇస్త్రీ బాగా చేస్తా. మా ఫ్యామిలీ. మీ ఆయన కూడా ఏమైనా నాటకాలు చేస్తే ఇస్త్రీ చేస్తావు అయితే? వాళ్ళ ఆయన ఏం చేయడా? నేనే రఫ్ అంటుంది. మీ ఆయన ఏం చేయడనే మీ అత్తగారు అట్లా ధైర్యంగా చెప్తున్నాడు. వాళ్ళ కొడుకు సాఫ్ట్. ఓ, కొడుకు సాఫ్ట్, మీ ఆయన రఫ్ అండ్ టఫ్. మా అత్తయ్య గారు. అవునమ్మా, వాళ్ళ కొడుకు సాఫ్ట్ కానీ నీ మొగుడు మాత్రం రఫ్ అండ్ టఫే కదా. హాయ్ రవి సార్. హాయ్. గలగలా పారుతుంది. వాట్ ఎ వాయిస్, వాట్ ఎ వాయిస్. కోల్డ్, మిమ్మల్ని చూసిన ఆనందంలో నా వాయిస్ పోయింది. ఏదో ఒక మంచి పాట పాడు. పాడనా గోదావరి గట్టు మీద రామశిలకవే. చెవులకి రక్తం కాస్తుంది. ఏం చేస్తాం మనం? టీచర్ టీచర్ టీచర్. Yes. ఈ వాయిస్ తో టీచర్ అంటే పిల్లలతో అరిసి ఇలా అయిపోయా. పిల్లల దగ్గర అరిచి అరిచి అలా అయిపోయారు. వెరీ గుడ్. అమ్మా, మీ పేరు? మీ షోకి వచ్చేయడానికి ఎక్కాను రిక్షా, నా పేరు మోక్ష. ఇంత రిచ్ గా ఉన్నారు రిక్షాలో. షో కోసం వచ్చాను. అలాగా రిక్షాలో వెళ్తే ఆనందం వేరే ఉంటుంది. చల్లగాలి, ఈ వేడిలో చల్లగాలి ఏడొస్తుంది. మీ పేరమ్మా? బాగుంటుంది మా ఆయన బుగ్గ, నా పేరు దుర్గా. మీ ఆయన బుగ్గ బాగుంటే నాకేది చెప్తా? మీ బుగ్గ బాగుంటది అంటే బాగోదు కానీ అందుకే మా ఆయన అని చెప్పి. అది మా ఆవిడ అంటది. లేదు, రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. మీ ఆయన అడిగినట్టు చెప్పండి. రవి, మీకు తినిపిస్తా బాదుషా, నా పేరు అనుష. ఎందుకు? ఏం సంతోషం? పాస్ అయినవా? అవును. పాస్ అయినవా? మీ షోకి వచ్చినందుకు. నా షోకి వచ్చినందుకు. కానీ ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే తెలివి బాగానే ఉంటది. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మర్చిపోయా. ఇటు నలుగురు ఉన్నారు. అరే, బాల్స్ అండ్ రింగ్స్. ఇప్పుడు ఏంటంటే మీ నలుగురు ఎదురుగా 4 బాల్స్ ఉన్నాయి, 4 రింగ్స్ ఉన్నాయి కదా. ఏ టీం దగ్గర అయితే ఎక్కువ బాల్స్ లాక్కొని తీసుకుంటారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. రైట్ ఆన్సర్ అయితే పాయింట్ వస్తుంది. అలా 3 ప్రశ్నలు అడుగుతా, 2 పాయింట్లు వస్తే మీ టీం గెలిచిపోద్ది. హెడ్స్, షోల్డర్, హిప్స్, నీస్ అండ్ టోస్ అని అర్థం. నేను హెడ్స్ అన్నప్పుడు హెడ్స్, షోల్డర్ అన్నప్పుడు షోల్డర్, హిప్స్ అన్నప్పుడు హిప్స్, నీస్ అన్నప్పుడు నీస్, టోస్ అన్నప్పుడు కంప్లీట్ గా వంగి టోస్ ని పట్టుకోవాలి. నేను బాల్ అన్నప్పుడు ఆ బాల్ తీసేసుకోవాలి. హెడ్స్, షోల్డర్, నీస్, hips, shoulders, heads, toes, shoulders, hips, toes, hips, toes, shoulder, heads, toes, knees, shoulder, knees, hips, shoulder, heads, toes, knees, hips. నేను 5 చెప్తా, నువ్వు 2 చేసి తింటానే అవుతున్నావు తెలుసా. మీరందరూ సైలెంట్ ఉండండి. పెద్దమ్మ నీతోనే ఆడుతుంది. షోల్డర్స్, knees, hips, toes, head, shoulder, toes, knees. కుర్చీని మాట్లాడేసి knees ఇంకా తెలియదు నీకు ఎక్కడున్నాయో. heads, toes, heads, toes, heads, toes, heads, toes, knees. నువ్వు నాకు తెలుసు. నీస్ అన్న నీస్ పట్టుకో. నీసే నీసు. Head, knees, hips, toes, ball. లాక్కో లాక్కో లాక్కో, ఎవరైతే లాక్కుంటారో వాళ్ళే. ఇక్కడ 2, ఇక్కడ 2. అరే, 2-2 ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎవరైతే ఆన్సర్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరనే పూర్తి ఆన్సర్ తీసుకుంటా. అర్థమైంది కదా? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. సినిమా పేర్లు ఏవైనా 5 చెప్పండి. అందులో హీరో డ్రైవర్ క్యారెక్టర్ లో ఉండాలి. టాక్సీ వాలా. ఓకే, టాక్సీ వాలా. రాజా. రాజా సినిమా. వెరీ గుడ్. వెంకటేష్ గారు. లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. అన్నయ్య. అన్నయ్య. అత్తారింటికి దారేది. రైట్ ఆన్సర్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. 5 ఉన్నాయి, ఇప్పుడు 4 కాదు. ఎవరి దగ్గర అయితే ఒక్కరికి ఎక్కువ ఉంటది ఖచ్చితంగా. ఆ బాల్ ఎవరైతే ఎక్స్ట్రా బాల్ తీసుకుంటారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. తలకాయలు, మోకాలు, పాదాలు, నడుములు, భుజాలు, తలకాయలు, నడుములు, భుజాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు,
పదలు మొఖాలు పదలు మొఖాలు పదలు మొఖాలు పదలు మొఖాలు పదలు మొఖాలు పదలు మొఖాలు తలకాయలు భుజాలు తలకాయలు నడుములు గొంతులు తలకాయలు పాదాలు బంతులు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా 5 సామెతలు చెప్పాలి ఆ సామెతలో మాత్రం జంతు పేరు మెన్షన్ అయి ఉండాలి కుక్క కాటుకు చెప్పు దెబ్బ రైట్ ఆన్సర్ కుక్కతో ఒక వంకర వెరీ గుడ్ దున్నపోతు మీద వాన కుర్చినట్టు వెరీ గుడ్ పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు yes నెక్స్ట్ గుర్రం పని గుర్రమే చేయాలి గాడిద పని గాడి మోకాలు 2 పాయింట్స్ వచ్చినాయి రౌండ్ విన్నర్ కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్స్ 4000 రూపాయలు సెకండ్ రౌండ్ అదృష్టంతో పాటు కొంచెం నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేసేంత తెలివి ఉంటే చాలు డబ్బులు గెలుచుకుంటారు. ఇవాళ నా అదృష్టం ఎలా ఉంది 1500 కాదు ఇక్కడికి వచ్చి ఆగింది అనుకో అది రియల్ అదృష్టం. ఈటీవీ 30 years జర్నీ 2000 రూపాయలు ఇచ్చేస్తా. కోతి బొమ్మ వచ్చిందంటే డైరెక్ట్ ఇట్టానే ఇంటికి వెళ్ళాలి. వీడు ఇంకో క్షణం కూడా ఉండదు అట్లా వెళ్ళిపోవాలి కోతి వస్తే. సో ఫస్ట్ నేను ప్రశ్న అడుగుతా ప్రశ్నకి ఆన్సర్ తెలుసు అనంటే చేయొద్దండి. క్వశ్చన్ ఏంటంటే పశుపతి అని ఏ దేవుడిని అంటారు? పశుపతి చెయ్యొద్దండి ఆన్సర్ తెలిస్తే. రండమ్మా మీరే మొదటిగా చెయ్యొత్తారు. నీ పేరు చెప్పమ్మా. అరుణకుమారి. అరుణకుమారి గారు పశుపతి శివుడు. శివుడు రైట్ ఆన్సర్. గో ఫర్ ఇట్. లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిగా నా తల్లి. డాన్స్ అని మ్యూజిక్ పెడితే మీరు ఇట్లా చేయి ఒక్కసారి ఇట్లా చూపెట్టారు అంటే ఏందమ్మా అది? డాన్స్ రాదని అలా అన్నాను. ఇట్లా అనొచ్చు కదా. సరే 200 గెలుచుకున్నారు. జాగ్రత్తమ్మా. ఓం నమ శివాయ. ఇది స్టూడెంట్స్ కోసం మీరు కూడా ఆన్సర్ చేసి తెలిస్తే చేయొద్దండి. క్వశ్చన్ ఏంటంటే 1000 milligrams అంటే ఎన్ని గ్రాములు? స్టూడెంట్స్ ఎత్తిన వాళ్ళు దానా. నీ పేరు నాన్న ఏం చదువుకుంటున్నావు? వినిత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నా. వెరీ గుడ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటది నీకు. 10 grams. 10 grams is 1000 milligrams. షూర్? ఎస్. 1 kg ఎన్ని గ్రాములు? 1000 grams. హాఫ్ kg అంటే 500 grams. పావు కిలో అంటే 250. ఇప్పుడు 1000 మిల్లీగ్రాములు అంటే ఎన్ని గ్రాములు? మిల్లీగ్రామ్స్ కాబట్టి 10. రాంగ్ ఆన్సర్. ఎవరు చెప్పగలుగుతారు? సరే మేడం రండి. రాంగ్ ఆన్సర్ మా. భారతీయుల జెండాలో ఉంటుంది అశోక చక్రం. నా పేరు అశోక లక్ష్మి. 1000 milligrams equal to how many grams? 1 gram. 1 gram. 1 gram is equals to 1000 milligrams. Are you sure? Sure. Pakka. Pakka. And that's the right answer. 1 gram is equals to 1000 milligrams. రాధికా 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 ముందుకా ఎనకక కిందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు. డాన్స్ చేశారు అది తిప్పేటప్పుడు 30 years ఈటీవీ జర్నీ 2000 రూపాయలు. Congratulations for winning 2000 rupees. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇది కూడా చాలా ఈజీ. శ్రీకృష్ణుడి చేత ఉన్న శంఖం పేరు ఏమిటి? పాంచజన్య శంఖం. ఎవ్వరికి తెలియదు మీరు ఒక్కరే చేయెత్తారు. ఎందుకు అది కరెక్ట్ అనుకుంటున్నారు? అది కరెక్ట్ కాబట్టి కరెక్ట్ అనుకుంటున్నా. రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం ఏంటి మీరు? 100 రూపాయలు రావడం ఏంటి?
అమ్మా పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసావమ్మా? నా ముఖం నేనే చూసుకో. అది అక్కడ పప్పులో కాలేశారు. పొద్దున్న లేవగానే ఆ శ్రీకృష్ణుడి బొమ్మను చూడొచ్చు కదమ్మా. కంగ్రాచులేషన్. 4వ ప్రశ్న. భారతదేశంతో ఎక్కువగా సరిహద్దులు పంచుకున్న దేశం ఏ దేశం? మీ పేరమ్మా? నా పేరు రేవతి అండి. రేవతి గారు, భారతదేశం ఎక్కువ సరిహద్దులు ఏ దేశంతో షేర్ చేసుకుంటారు? బంగ్లాదేశ్. ఎట్లెట్లమ్మా చెప్పు. బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంటుంది తెలుసా? భూటాన్. భూటానా? ఆఫ్ఘనిస్తాన్. అమ్మా నీకు ఉన్న దేశాలు చెప్పమంటలేనమ్మా. మన భారతదేశంతో సరిహద్దులు షేర్ చేసుకున్న దేశం ఏంటి? బంగ్లాదేశ్. ఎట్లా? అది నాకు తెలుసు. చాలా బంగ్లాదేశ్ పక్కనే ఉంది, చిన్నగా ఉంటుంది. చాలా రాష్ట్రాలు మన భారతదేశంలో రాష్ట్రాలు సరిహద్దులు షేర్ చేసుకున్నాయి అన్నమాట. నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వు ఎందుకు అవుతున్నావు కన్ఫ్యూజ్? లేదు, మేము ఇక్కడికి వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. మీరు ఇంకా మాకు ఫేవర్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయొద్దు. అందుకే చెప్పిస్తున్నా కదా బంగ్లాదేశ్ అని. సో బంగ్లాదేశ్ ఇస్ ది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ చేయ తిప్పు ఎంత వస్తుందో చూద్దాం. ₹1000. కంగ్రాచులేషన్. సూర్యాపేటలో లాస్ట్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ రౌండ్ ఆడాలంటే చాలా ఫాస్ట్ గా ఉండాలి, పరిగెత్తాలి, దూకాలి, డైవులు కొట్టాలి. ఒక పాట వస్తుంది, ఆ పాటకి యాక్టివ్ గా డాన్స్ చేయండి. ఎవరైతే బాగా యాక్టివ్ గా డాన్స్ చేస్తారో ఇక్కడ నుంచి ముగ్గురు నేను సెలెక్ట్ చేస్తా. ఏరా మ్యూజిక్. తూనీగా గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరు వెళ్తారు, టైర్ ఆట ఆడుకుంటూ అట్లా ఒక రౌండ్ కొట్టి ఇక్కడికి వస్తారు. వేరే పార్టిసిపెంట్ కి ఇస్తారు ఈ టైర్ కర్ర. అలా తిరిగి ఇడికి వస్తారు, టైర్ కర్రే వేరే పార్టిసిపెంట్ కి ఇచ్చి మీరు దూకుకుంటూ ఈ నుంచే దూకుకుంటూ వెళ్ళి ఆ బెలూన్ మీద 2 కాళ్ళు దూకి పగలగొట్టాలి. ఓకే, ఎన్ని బెలూన్స్ పగలగొడతారో లాస్ట్ కి కౌంట్ చేస్తే ఏ టీం అయితే ఎక్కువ బెలూన్లు పగలగొడుతుందో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నా. రెడీ 3, 2, 1 గో. Five, 4, 3, 2, wow. 7 balloons. Wow, very good score. మనం మొత్తం పూర్తిగా వాళ్ళు 7 కొట్టారు, మనం 9 పగలగొట్టేద్దాం. రెడీయా? బెలూన్స్ పెట్టండి రా. ఈజీ, చాలా ఈజీ. 3, 2, 1 గో. చర్మానికి
కాస్మెటిక్స్ పూసేస్తున్నా అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా మేకప్ ఎంత ఉన్నా మెరుపులెన్ని ఉన్నా కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే హంగులెన్ని ఉన్నా డంబరాలు ఉన్నా యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే అమ్మాయిలా గ్లామరే 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 అబ్బో లోకంలోనే ఉంటుంది రూపరే మీరెందుకు ఇంత కష్టంగా ఆడారు? సేమ్ టైర్ సేమ్ కర్రే. మీరు ఆడిన తర్వాత వీళ్ళెంత గొప్పగా ఆడారో అర్థమైంది. రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మార్చబెట్టి 3000 rupees to the winner. అనదర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది రేపు మధ్యాహ్నం ఇదే టైంకి. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు